హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వీడియోలో క్లేతో ఒక చిన్ని పక్షిని ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ నేను బ్లూ కలర్ క్లే తీసుకున్నాను అనమాట. సో మనకు హాఫ్ క్లే అయితే అవసరం అవుతుంది, ఒక బాటిల్లో ఉన్నది హాఫ్ క్లే. ఇక్కడ పక్షి స్టార్టింగ్ వచ్చేసి మనం ఒక క్లే తీసుకొని దాన్ని రోల్ అనేది చేసుకోవాలి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ముందు కొంచెం సన్నగా ఉండే విధంగా వెనక్కి వచ్చే కొద్దీ ఇలా హ్యాండ్తో రొటేట్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అనేది పక్షి షేప్ ఇస్తున్నాను అనమాట. ఇలా రౌండ్స్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 3 రౌండ్స్ అనేవి ఇచ్చేసి తర్వాత ఒక పెన్సిల్ కానీ హెయిర్ స్టిక్ కానీ తీసుకొని జస్ట్ అలా మధ్యలోకి స్టిక్తో పెట్టండి. పెట్టినట్టయితే దానికి ఒక షేప్ అనేది వస్తుంది, పక్షి ఆకారం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అలానే మనకు పైన కొంచెం బాగా మొదలేసాం కదండి, దాన్ని నెక్ పార్ట్ లాగా తల ముక్కు వచ్చే విధంగా హ్యాండ్తో సెట్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు తోకలాగా కనిపించేందుకు ఫోర్క్ తీసుకొని లైన్స్ లాగా వచ్చే విధంగా దానిపైన ప్రెస్ చేశానమాట. సో మనకి ఇక్కడైతే పక్షి ఆకారం అనేది వచ్చేసింది. ఐస్ క్లియర్గా కనిపించడం కోసం ఇక్కడ నేను మిరియాలను యూజ్ చేస్తున్నాను. అలానే దీనికి కాళ్ళు పెట్టడం కోసమని కొంచెం డిఫరెంట్ కలర్ క్లే తీసుకుంటున్నాను. మరీ బ్లూ అయితే కలిసిపోతుంది కదా, అందుకని నేను ఇక్కడ మెరూన్ కలర్ క్లే తీసుకున్నాను. సో ఈ మెరూన్ కలర్ క్లేతో కొంచెం రౌండ్గా చేసుకొని మళ్ళీ సేమ్ టెక్నిక్ యూజ్ చేశాను అనమాట. అలానే ఫోర్క్తో ప్రెస్ చేసినట్టయితే పాదం షేప్ అనేది మనకు వచ్చేస్తుంది, చూసారా ఇక్కడ. సో ఈ రెండింటిని కూడా మనం పక్షికి అతికిచ్చేస్తున్నాం. ఇవన్నీ కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే అతుక్కుంటాయి, ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయ్యాక అతుక్కోవు. సో మనం వెంటనే చేసుకోవచ్చు. ఇంకోటి, ఇది గట్టి పడడానికి 1 or 2 days పడుతుంది కూడా. సో మనకు పక్షి అయితే తయారైపోయింది. ఇది పిల్లలకి నేర్పియచ్చు. సో వాళ్ళ ఇంట్లో గొడవ చేస్తున్నప్పుడు ఇలాంటి క్లే ఐటమ్స్తో సింపుల్గా వాళ్ళకు కూడా నేర్చుకున్నట్టయితే టైంపాస్గా ఉంటుంది. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.